Please like, share and comment. Like to show your support. Comment below. We would love to hear your thoughts. Share this video with friends who might enjoy it too. Subscribe and turn on notifications so you never miss an update. Your support means a lot for us. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు: ఉత్తరాఖండ్లో 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. 2025 ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కొత్త ఢిల్లీలో ప్రారంభిస్తారు. ఆకాశవాణి 67వ సంగీత సమ్మేళన కార్యక్రమాలు ఈరోజు ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో ప్రారంభమవుతాయి. మన దేశానికి చెందిన CMS-03 భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ సాయంత్రం ప్రయోగిస్తుంది. వార్తలు వివరంగా: ఉత్తరాఖండ్లో 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. హరిద్వార్లోని పతంజలి విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. అనంతరం ద్రౌపది ముర్ము డెహ్రాడూన్లోని రాజ్పూర్ ఫుట్ఓవర్ బ్రిడ్జిను ప్రారంభిస్తారు. అక్కడి రాష్ట్రపతి నికేతన్లో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కళోత్సవంలో పాల్గొనే వారితో ముచ్చటిస్తారు. రేపు ఉత్తరాఖండ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. నైనితాల్ రాజ్భవన్ 125 ఏళ్ల ఉత్సవంలోనూ పాల్గొంటారు. 2025 ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కొత్త ఢిల్లీలో ప్రారంభిస్తారు. దేశంలో పరిశోధన, అభివృద్ధి వ్యవస్థకు ఊతం కల్పించే లక్ష్యంతో రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ స్కీమ్ కింద సుమారు ₹1,00,000 కోట్ల ఫండును ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో విద్యా సంస్థలు, పరిశోధన విభాగాలు, పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల నుంచి దాదాపు 3,000 మంది ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగాలు, చర్చలు చేస్తారు. ఆకాశవాణి 67వ సంగీత సమ్మేళనం ఈరోజు ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో ప్రారంభమవుతాయి. 4 రోజుల పాటు దేశంలోని 24 నగరాల్లో శాస్త్రీయ సంగీత కచేరీలు ఏర్పాటవుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖతో కలిసి ప్రసార భారతి ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నది. 1954 నుంచి నిర్వహిస్తున్న ఈ సంగీత సమ్మేళనం కళా సంస్కృతులకు పట్టం కడుతున్నదని సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమం హిందుస్థానీ, కర్ణాటక, లలిత, జానపద సంగీత సమ్మేళనం మేళవింపుతో దేశవ్యాప్తంగా ఉన్న రసజ్ఞులకు వీణుల విందు చేస్తుంది. సుసంపన్నమైన భారతీయ సంగీత వారసత్వాన్ని పరిరక్షిస్తూ, ప్రోత్సహిస్తూ ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు సమాచార ప్రసార శాఖ తెలిపింది. కోవిడ్-19 కాలంలో స్వల్ప విరామం తప్పితే సంగీత సమ్మేళనాన్ని ఎప్పటికప్పుడు ఇనుమడించిన ఉత్సాహంతో నిర్వహిస్తున్నట్లు ప్రసార భారతి CEO గౌరవ్ ద్వివేద్ తెలిపారు. ఈసారి ప్రతి వేదిక మీద ఒక భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీ ఉంటుంది. ఆ వెంటనే లలిత, జానపద సంగీత కార్యక్రమం జరుగుతుంది. పణాజీ, షిలాంగ్ వేదికల్లో పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు ఉంటాయి. బీహార్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారం తీవ్రస్థాయికి చేరుతున్నది. ఎన్డీఏ, మహాగఠబంధన్, ఇతర పక్షాలు రాష్ట్రమంతటా పర్యటనలు చేస్తూ ర్యాలీలు, రోడ్ షోలు జరుపుతున్నాయి. బీహార్లో మొత్తం 243 సభ్యులున్న శాసనసభకు 2 విడతలుగా పోలింగ్ జరుగుతున్నది. మొదటి దశలో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మిగతా 20 జిల్లాల్లో ఉన్న 122 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరుగుతుంది. బీజేపీ సీనియర్ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోజ్పూర్, నవాడాల్లో ఈ రోజంతా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలాగే పట్నాలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున భారీ రోడ్ షో నిర్వహిస్తారు. షెఖోన్ మారథాన్ 2025ను వైమానిక దళ ప్రధానాధికారి ఏపీ సింగ్ ఈ ఉదయం కొత్త ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు. 5-10 కిలోమీటర్ల మారథాన్ ఇందులో భాగంగా జరిగింది. పరమ్వీర్ చక్ర నిర్మల్జీత్ సింగ్ షెఖోన్కు నివాళిగా చేపట్టిన ఈ పరుగులో పాల్గొన్న వారందరికీ ఎయిర్ చీఫ్ మార్షల్ ధన్యవాదాలు తెలిపారు. సాయుధ దళాలు, పౌరులు కూడా
ఈ పరుగులో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ పర్వ్ పేరుతో 15 రోజుల పాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు గుజరాత్లోని ఏక్తానగర్లో నిన్న ప్రారంభమయ్యాయి. దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన కళారూపాలు ప్రదర్శించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఆయా ప్రాంతాల జానపద నృత్యాలు, అబ్బురపరిచే హస్తకళాఖండాల ప్రదర్శనలు భారత్ పర్వ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమానికి తరలివచ్చే వారికి ఏక్తానగర్ పరిసరాల్లోని పర్యాటక ప్రదేశాలు దర్శనీయంగా ఉంటాయి. నవంబర్ 15న గిరిజనులకు ఆరాధ్య దైవమైన బిర్సాముండా జయంతి రోజున ఈ భారత్ పర్వ్ ముగుస్తుంది. యూకేలోని కేంబ్రిడ్జ్ షైర్లో గత రాత్రి ఒక రైల్లో జరిగిన కత్తిపోటు ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లండన్లోని కింగ్స్ క్రాస్ స్టేషన్ ఈశాన్యంలో ఉన్న డోన్ క్యాస్టర్ నుంచి రైలు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేంబ్రిడ్జ్ షైర్లోని హంటింగ్టన్ రైల్వే స్టేషన్లో రైలులో కత్తిపోటు జరిగినట్టుగా అలారం మోగడంతో రైలు ఆగిపోయింది. 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధికారుల నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నది. ఆ ప్రాంతంలో రైళ్లు రద్దయ్యాయి. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న తొక్కిసలాట జరిగి 9 మంది మరణం, పలువురు గాయపడిన ఘటన జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంతాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత రాత్రి సందర్శించారు. పలాస ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున అందిస్తారు. మన దేశానికి చెందిన CMS-03 భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ సాయంత్రం ప్రయోగిస్తుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 6:26 ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. ఈ మల్టీబ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. అత్యంత శక్తివంతమైన రాకెట్ మార్క్ 3 ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ LVM-3 రాకెట్ దాదాపు 4,000 కిలోల బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఈరోజు నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగే ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్లో కూడా పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చునని పేర్కొంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు హోబర్ట్లోని బెలెరివ్ ఓవల్లో జరిగే 3వ టీ20 మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఉత్తరాఖండ్లో 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. 2025 ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కొత్త ఢిల్లీలో ప్రారంభిస్తారు. ఆకాశవాణి 67వ సంగీత సమ్మేళన కార్యక్రమాలు ఈరోజు ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో ప్రారంభమవుతాయి. మన దేశానికి చెందిన CMS-3 భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ సాయంత్రం ప్రయోగిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.